పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నక్క, గాడిద మరియు సింహం కథ. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది ఒకరోజు బలమైన, ఆరోగ్యవంతమైన గాడిదను చూసింది. దానిని వేటాడి తినాలని నక్క అనుకుంది. కానీ ఆ గాడిదను తాను ఒంటరిగా వేటాడటం కష్టమని అది గ్రహించింది. అందుకే ముందు దానితో స్నేహం చేసింది. ఇది ఇలా ఉండగా ఒకరోజు సింహం గాడిదను చూసింది. సింహం గాడిదను చూసిన విషయం నక్క గమనించింది. నక్క జాగ్రత్తగా సింహం దగ్గరికి వెళ్ళి ఇలా అంది, అయ్యా, మీకు ఆ గాడిదను తినాలని ఉందని నాకు తెలుసు. నేను మీకు సహాయం చేయగలను, కానీ మీరు దాన్ని నాతో పంచుకోవాలి అని చెప్పింది. సింహం అంగీకరించి నక్క చెప్పిన ప్రణాళికను శ్రద్ధగా విన్నది. మరుసటి రోజు సింహం దాక్కుని ఉన్న ప్రదేశానికి నక్క గాడిదను తీసుకువెళ్ళింది. సింహం చాలా సులభంగా గాడిదను వేటాడింది. నక్క తన వాటా అడగగానే సింహం దానిపైన కూడా దాడి చేసింది. పిల్లలు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటి? ఇతరులను మోసం చేసేవాడు తాను మోసపోతాడు. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.